పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో వివాదరహితుడిగా పేరు పొందిన కర్రా రాజారావు ఈసారి తెదేపా టికెట్ దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పీతల సుజాతను కాదని కర్రా రాజారావుకు తెదేపా అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. 2009 ఎన్నికల్లో ఓటమి తప్పులను పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానంటున్న కర్రా రాజారావుతో ఈటీవీ ముఖాముఖి. చింతలపూడి తెదేపా అభ్యర్థిగా కర్రా రాజారావు ఈసారి పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో అనివార్య కారణాల వల్ల ఆయనకు సీటు లభించలేదు. అయితే ఈ ఎన్నికల్లో తెదేపా పార్టీ అవకాశం కల్పిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, అనుకూల అంశాలేమి, ప్రతికూల అంశాలేమి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం మీ చింతలపూడిలో 2009లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అవకాశం కల్పిస్తుంది. గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఆ రోజున కొన్ని రాజశేఖర రెడ్డి కొన్నటువంటి గాలి కానీ ఇంకా కొన్ని అంతర్గత కారణాల వల్ల ఓడిపోయాను. ఈ రోజున తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది, కేడర్ కూడా బలంగా ఉంది. మరి అదేవిధంగా మరి అందరినీ కూడా కలుపుకుని కార్యకర్తలని నాయకులు అందరిని కూడా కలుపుకుని ప్రయాణం చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా ఈసారి అత్యధిక ఓట్లతో మెజారిటీతో గెలుస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. చింతలపూడి నియోజకవర్గంలో తెదేపాలో అనేక రకాలుగా వర్గాలు ఉన్నాయి. వాటిని ఒకతాటిపైకి కేడర్ను తీసుకుపోయేకి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? స్వతహాగా నేను వివాదరహితుండండి. ఏ వ్యక్తిగతంగా ఎవరితో కూడా మరి ప్రజెంట్లో ఉన్నటువంటి ఎంపీ గారితో కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారితో కానీ, మరి ఇతర నాయకులతో కానీ ఎవరితో కూడా నాకు వ్యక్తిగత విభేదాలు కానీ లేకపోతే సమస్యలు కానీ లేవు. మరి నేను గతంలో నాకు సీట్ రాపోయినప్పటికి కూడా పార్టీలోనే ఉండి పార్టీ నాయకులందరితో, ఎమ్మెల్యేతో సహా అందరితో కూడా కలిసి ప్రయాణం చేశాను. ఇప్పుడు కూడా అదేవిధంగా వారందరి సహకారంతో నేను ప్రయాణం చేస్తున్నాను. చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ప్రధాన సమస్యలు పరిష్కారానికి ఎలాంటి కృషి చేయబోతున్నారు? గతంలో 100 పడకల ఆసుపత్రి అని చెప్పి అందరూ చెప్పినప్పటికి కూడా అది మెటీరియలైజ్ అవ్వలేదు. కానీ ప్రజలు నన్ను ఈసారి తప్పకుండా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపిస్తున్నారు. నేను తప్పకుండా మళ్ళీ 5 సంవత్సరాలలోపు 100 పడకల ఆసుపత్రి మరి నిర్మాణమే కాకుండా పూర్తి చేసి ప్రజలకు అప్పచెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధాన సమస్య నీటి సమస్య. అక్కడ మెట్ట ప్రాంతం అవటం వల్ల గ్రౌండ్ వాటర్ అంతా కూడా రోజు రోజుకి మరి లోతుకి వెళ్ళిపోతుంది. కాబట్టి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మిగిలి ఉన్నటువంటి దాన్ని సంపూర్తిగా పూర్తి చేసి ప్రజలకు మరి ఈ నీటి సమస్య, తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ లేకోకుండా ప్రయాణం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. సరే, చింతలపూడి నియోజకవర్గంలో అనేక మంది మెట్ట రైతులు ఉన్నారు, ప్రధానంగా పామాయిల్ రైతులు ఉన్నారు. వారు కొన్ని రోజుల నుంచి కూడా మద్దతు ధర లేదని చెప్పేసి కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వారి సమస్యల పరిష్కారానికి ఈసారి ఏమైనా హామీలు ఇవ్వబోతున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. ఆ యొక్క రేటుని మరి కొద్ది తేడా ఉంది. దాన్ని ఆయన మరి సూచనప్రాయంగా ఆయన అంగీకరించినట్టు తెలుస్తుంది. ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి 80% జనాలు మరి నాకు వేసేటటువంటి విధంగా నాతోనూ బయట కూడా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా నేను ఒక 20 నుంచి 25,000 ఓట్లతో తప్పకుండా గెలుస్తానని చెప్పి నేను చెప్తున్నాను. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి పీతల సుజాత టికెట్ రాలేదని కొంచెంవరకు నిరుత్సాహంతో ఉన్నారు. ఆమెకు కూడా కేడర్ ఉంది. ఆమెను కలుపుకోపోలే అవకాశం ఉందా? ఆవిడతో మాట్లాడబోతున్నాను. అదేవిధంగా కేడర్లో కూడా ఆవిడ వెంట ఫాలో అయినటువంటి నాకు తెలిసినంత వరకు అయితే విభేదాలు అనేది ఇవన్నీ కూడా కేవలం మీడియా సృష్టి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో తెదేపా అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. పింఛన్లు 2000 అయితేనేమి, లేకపోతే పసుపు కుంకుమ కానీ ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇవి మీ గెలుపుకి ఏ విధంగా దోహదపడతాయని భావిస్తున్నారు? తెలంగాణ కంటే ఎన్నో అధికంగా మరి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. మరి సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల్లో కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఏదో ఒక పథకం కింద లబ్ధిదారుడిగా ఉన్నారు. అందరూ కూడా ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా మరలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. తన పార్టీనే తను నడుపుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి జగన్ ఈ రోజున ఈ యొక్క రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా నడపగలడు? ఆయన మరి అనుభవ రాహిత్యం వల్ల ఆయన ఏమి చేయలేడని చెప్పి ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. రాజారావు గారు ఎమ్మెల్యే అయితే తప్పకుండా ప్రజల్లో ఉంటాడు. ప్రజా సమస్యలు ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పుడు కూడా నేను వెంటనే డేగలాగా వాలిపోయి ఆ సమస్య పరిష్కారం కోసం మరి స్థానిక అధికారుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు వెంటనే తీసుకెళ్లి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడనే గట్టి నమ్మకతో ఉన్నా. అందుకనే నేను గెలుస్తానని చెప్పి నేను గట్టిగా ధీమాతో ఉన్నానండి.
ఇది రాజారావు అందిస్తున్న విషయాలు. ఖచ్చితంగా పార్టీ క్యాడర్ను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధిస్తామని ఆయన పేర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.